We are in our second lecture of PYQ series. First video lo already మనం modern history ని తీసుకొని 50 PYQs ని సాల్వ్ చేసాం, రైట్? సో in this video, in the second lecture, మనం polity మీద వర్క్ చేయబోతున్నాం. So today we will solve the PYQs of polity. So hello everyone, welcome to Ed Matters. Let's start the class without any delay. Statement 1. The Constitution of India divides the legislative subjects into three lists, namely the center, state and concurrent list. Yes, the statement is true. Constitution lo kuda undi. And statement 2 says the subject of protection of wildlife, wild animals and birds is transferred to the concurrent list from the state list by 42nd Amendment Act. This is also true. Only the Parliament of India can make laws on the subjects under the concurrent list. This is false. Endukante not just the Parliament but also state ఏవైతే ఇండిపెండెంట్ స్టేట్స్ ఉన్నాయో అవి కూడా కన్కరెంట్ లిస్ట్ మీద సబ్జెక్ట్స్ మీద లాస్ అనేవి చేయొచ్చు అనమాట. దట్స్ వై ఇట్స్ కాల్డ్ కన్కరెంట్ లిస్ట్. ఓన్లీ స్టేట్ చేస్తే స్టేట్ లిస్ట్, ఓన్లీ యూనియన్ చేయొచ్చు అనమాట పార్లమెంట్ మీద, బట్ కన్కరెంట్ లిస్ట్ మీద ఇద్దరు చేయొచ్చు. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది సెకండ్ స్టేట్మెంట్, నాట్ జస్ట్ దిస్, ఇంకో 5 సబ్జెక్ట్స్ని కూడా కన్కరెంట్ లిస్ట్లోకి యాడ్ చేశారనమాట. వేఫెప్ అని గుర్తుపెట్టుకుంటే నిమోనిక్ మీకు గుర్తుంటాయి. సో వెయిట్స్ అండ్ మెజర్స్ ఒకటి, weights and measurements, administration of justice, F ante forest, E ante education and P ante ఏంటి, ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్స్ అండ్ బర్డ్స్. ఇదే అనమాట. సో 42nd అమెండ్మెంట్ ఎప్పుడు వచ్చింది? 1976. 44th ఎప్పుడు వచ్చింది? 1978లో. సో 42nd అమెండ్మెంట్లో ఏవైతే కొన్ని లాస్ ఉన్నాయో వాటిని మంచిగా చేశారనమాట 44th అమెండ్మెంట్లో, విచ్ కేమ్ ఇన్ 1978, రైట్? సో 1, 2 కరెక్ట్ స్టేట్మెంట్స్ కాబట్టి డి ఈజ్ ద ఆన్సర్. Which of the following is correctly matched with their leadership role in the Constituent Assembly during the making of the Indian Constitution? So Constituent Assembly టాపిక్ అనేది బాగా చూసుకొని వెళ్ళాలన్నమాట. అంటే ఎవరెవరు ఏ కమిటీలో హెడ్స్గా ఉన్నారో అవన్నీ చూసుకొని వెళ్ళండి, రైట్? సో జీవి మావలంకర్, చైర్మన్ ఆఫ్ ది కమిటీ ఆన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. నెక్స్ట్ we will also look at all the options first. Second option, Dr. B.R. Ambedkar, head of the committee on the functions of assembly. N. Gopal Swami Iyengar, chairman of the order of business committee. K. M. Munshi, leader of committee on fundamental rights. So actually fundamental rights మీద వర్క్ చేసింది ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో పటేల్ గారు. అండ్ గోపాల్ స్వామి అయ్యంగర్ కాదు ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ, ఇన్స్టెడ్ మున్షి ఉన్నారనమాట యాజ్ అ చైర్మన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ. అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చి చీఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ కదా. సో ఫంక్షన్స్కి కాదు, ఫంక్షన్స్కి చైర్మన్ ఉండేది జీవి మావలంకర్ అనమాట, రైట్? సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. హూ హెడెడ్ ద క్రెడెన్షియల్స్ కమిటీ ఇన్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? సో అల్లాది కృష్ణస్వామి అయ్యర్ ఈస్ ద ఆన్సర్ అనమాట. క్రెడెన్షియల్స్ కమిటీస్కి అంటే నామినీస్ ఎవరైతే ఉన్నారో, మెంబర్షిప్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళవి వ్యాలిడా కాదా ఇవన్నీ చెక్ చేసే కమిటీ అనమాట. అండ్ అల్లాది కృష్ణస్వామి అయ్యరే అదంతా చూసుకున్నారు, రైట్? అండ్ జవహర్లాల్ నెహ్రూ స్టేట్స్కి, యూనియన్ కమిటీస్కి సంబంధించిన వాటికి హెడ్ అనమాట. అండ్ కేఎం మున్షి వచ్చి ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ ఇందాక చూసాం కదా, సో దీన్ని హెడ్ చేస్తారు. Who was the chairman of the Advisory Committee on Fundamental Rights, Minorities, Tribal and Excluded Areas in the Constituent Assembly? Fundamental Rights antene Sardar Vallabhai Patel garu. So option A is the answer. The Indian Constitution is often described as quasi-federal or federal in form, unitary in spirit, primarily due to which characteristics? Quasi-federal అంటే ఫెడరేషన్ ఉంటుంది, స్టేట్స్కి డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ఉంటుంది, కాకపోతే స్ట్రాంగ్ యూనిటరీ బయాస్ ఉంటుందన్నమాట. సో స్ట్రాంగ్ సెంట్రలైజింగ్ టెండెన్సీస్ అండ్ పవర్స్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ని క్వాసీ ఫెడరలిజం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ద సిస్టమ్ ఆఫ్ ఫెడరలిజం ఇన్ ఇండియా డివైడ్స్ పవర్ బిట్వీన్. ఫెడరలిజం అంటే ఏంటి? డీసెంట్రలైజేషన్ ఆఫ్ ద పవర్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. The preamble of the Indian Constitution declares India to be a sovereign, socialist, secular, democratic republic. ఇందులో మనకి అమెండ్మెంట్ ద్వారా యాడ్ అయినవి సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ ఇందులో రాదు, బట్ ప్రియంబల్కే యాడ్ అయి ఉంటుందన్నమాట. ఈ రెండు మాత్రం తర్వాత అమెండ్మెంట్ తర్వాత ప్రియంబల్లో యాడ్ అయి ఉంటాయి. అండ్ ప్రియంబల్ ఇప్పటి వరకు ఒకే ఒకసారి అమెండ్ చేయబడింది అనమాట, రైట్? సో విచ్ ఆఫ్ దీస్ టర్మ్స్ వర్ యాడెడ్ టు ద ప్రియంబల్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976? సో సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనేవి 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయబడ్డాయి అనమాట. మిగతావన్నీ ముందే ఉన్నాయి. అండ్ యూ ఆల్సో హ్యావ్ టు రిమెంబర్ ది ఎగ్జాక్ట్ ఆర్డర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ రిటర్న్. So sovereign, socialist, secular, democratic and republic. Next one,
హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఏ క్వశ్చన్ అయినా రాంగ్ చేయొచ్చు కానీ ఈ క్వశ్చన్ని రాంగ్ చేయలేరు కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈస్ ద ఆన్సర్. హీ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ. హూ వాజ్ ద హోమ్ మినిస్టర్ ఇన్ ద ఫస్ట్ క్యాబినెట్ ఆఫ్ ఫ్రీ ఇండియా. అంటే ఇండిపెండెంట్ కంట్రీలో హోమ్ మినిస్టర్గా ఎవరున్నారు ఫస్ట్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే. అండ్ ఇండియన్ యూనియన్ని అన్ని స్టేట్స్ని రీయూనైట్ చేసింది కూడా పటేల్ గారే అనమాట. విత్ రెఫరెన్స్ టు ద ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1892. మనకి ఎన్ని కౌన్సిల్ యాక్ట్స్ ఉన్నాయి? 1861, 1892, దీని తర్వాత 1909 వచ్చింది, తర్వాత 1909 డయార్కి ఇంట్రడ్యూస్ చేసింది, అండ్ 1934. ఇవే అనమాట. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. It significantly increased the number of official members in the Central Legislative Council. Official members-ని యాడ్ చేసిందా ఇందులో? నో. నాన్ అఫీషియల్ మెంబర్స్ని అంటే ఇండియన్స్ని ముఖ్యంగా వీళ్ళ స్ట్రెంగ్త్ని పెంచింది. అండ్ బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో హూ ఆర్ ఆల్సో కాల్డ్ అఫీషియల్ మెంబర్స్, వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ చేయలేదన్నమాట. దిస్ ఈస్ అబౌట్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇట్ ఎంపవర్డ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్స్ టు డిస్కస్ ది బడ్జెట్ అండ్ అడ్రస్ క్వశ్చన్స్ టు ద ఎగ్జిక్యూటివ్. ఎస్, అసలు ఈ రీఫార్మ్స్ తెచ్చిందే దీనికోసం కదా. బడ్జెట్ మాది, రెవెన్యూ మాది, కానీ క్వశ్చన్స్ అడిగే రైట్ లేదు అనడంతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో బాగా క్వశ్చన్స్ వేయడం స్టార్ట్ చేసింది అనమాట. 1885లో ఫామ్ అయింది కదా. సో పొలిటికల్ అవేర్నెస్ అనేది వచ్చింది, నేషనలిజం రైజ్లో ఉంది. సో దే క్వశ్చన్ అనమాట. సో దాని తర్వాత వచ్చిన రీఫార్మ్స్లో ఈ రీఫార్మ్ అనేది తీసుకొచ్చారు టు డిస్కస్ ద బడ్జెట్ అండ్ అడ్రస్ క్వశ్చన్స్ టు ద ఎగ్జిక్యూటివ్. థర్డ్ స్టేట్మెంట్ ఏంటి? ఇట్ ఇంట్రడ్యూస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్ట్ ఎలక్షన్ ఫర్ నాన్ అఫీషియల్ మెంబర్స్ ఆఫ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. నో, డైరెక్ట్ ఎలక్షన్ ప్రొవైడ్ చేయలేదన్నమాట. ఇండైరెక్ట్ ఎలక్షన్ అనేది జరిగింది. సో ఎవరు ఎన్నుకుంటారు? మున్సిపాలిటీస్, కొన్ని బాడీస్ ఉంటాయి కదా, సో అవి ఎన్నుకునేవి. మున్సిపాలిటీస్, డిస్ట్రిక్ట్ బోర్డ్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంటాయి కదా, యూనివర్సిటీస్ కూడా, యూనివర్సిటీస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్. సో వీళ్ళందరూ కలిసి ఇండైరెక్ట్గా ఎలక్ట్ చేసుకుంటారనమాట. రైట్. సో 3 కూడా రాంగ్ అండ్ 1 కూడా రాంగ్. నాన్ అఫీషియల్ మెంబర్స్ని కదా ఎన్నుకునేది. సో 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. Which of the following statements are incorrect in the context of the Constituent Assembly of India? So incorrect statement find out చేయాలి. ఎగ్జామ్లో చాలాసార్లు ఈ స్టేట్మెంట్ని మిస్ అవ్వడం వల్ల you will lose 2 marks. So don't do this mistake. This is a costly mistake. So do not do it. It held a total of 12 sessions during the framing of the Indian Constitution. No, 11 sessions పట్టింది total. Its sittings were spread over 165 days. Yes, this statement is correct. And let's look at third statement. The first session was held on 9th December 1947 in the Constitution Hall, which is now Central Hall of Parliament. ఇది కూడా కరెక్టే అనమాట. బట్ పార్ట్లీ కరెక్ట్. ఎందుకంటే 1947లో కాదు, 1946లో సెషన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఫస్ట్ సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. 1946లోనే కదా మనకి క్యాబినెట్ మిషన్ వస్తుంది. రైట్. సో ది స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. వీళ్ళు రాంగ్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి 1 and 3 are the answers. Consider the following statements regarding the Indian judicial system. The Indian Constitution has established an independent judicial system. Yes, our judiciary is independent from executive. Mana DPSPs lo unnadi manam follow avutunnam anamata. In this system, the executive and legislature must not restrain the functioning of the judiciary in such a way that it is unable to deliver justice. Yes, affect cheyakudu anamata executive and legislature bodies. So both 1 and 2 are right. Let's move forward. Who among the following, while praising the amending feature of the Indian Constitution, said that this variety in the amending process is wise but is rarely found? మన అమెండింగ్ ఫీచర్ అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పార్ట్ 20లో ఉంది కదా, 368 ఆర్టికల్. సో ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయినా అమెండ్ చేయొచ్చు అనమాట. సో దీన్ని ఇట్ ఈస్ అ వైజ్ బట్ రేర్లీ ఫౌండ్ అని ఎవరన్నారు? కేసీ వియర్ అన్నారు. కేసీ వియర్ ఇంకొకటి కూడా అన్నారు, క్వాసీ ఫెడరల్ అన్నారనమాట. సో క్వాసీ ఫెడరల్ అంటే ఏంటి? ఇందాక చూసాం కదా, ఆల్దో ఫెడరలిజం ఉన్నప్పటికీ మోర్ స్ట్రాంగ్ యూనిటరీ బయాస్ ఉంటుందన్నమాట. అంటే సెంటర్కి కొంచెం ఎక్కువ పవర్ ఉంటుంది అని అన్నది కేసీ వియర్. సో గ్రెయిన్విల్ ఆస్టిన్ ఏమన్నారు? కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నారు. మన కాన్స్టిట్యూషన్ని కోఆపరేటివ్ ఫెడరలిజంని. సో క్వాసీ ఫెడరల్ అన్నది కూడా మన కాన్స్టిట్యూషన్ అనమాట. అండ్ ఐవర్ జెన్నింగ్స్, హీ సెడ్ ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్, ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్. అండ్ బార్గెనింగ్ ఫెడరలిజం అని ఎవరన్నారు? బార్గెనింగ్ ఫెడరలిజం అని అన్నది మోరిస్ జోన్స్. సో దిస్ వెరైటీ ఇన్ ది అమెండింగ్ ప్రాసెస్ ఈజ్ వైజ్ బట్ రేర్లీ ఫౌండ్ అన్నది కేసీ వియర్. సో ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి.
నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇట్ ప్రొవైడ్స్ ఫర్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఎస్. ఇట్ ప్రొవైడ్స్ ఫర్ డ్యూయల్ సిటిజన్షిప్. నో. మన సిటిజన్షిప్ మనం ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం? బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం అనమాట. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక సింగిల్ సోర్స్ ఫాలో అవ్వలేదు. వీ హ్యావ్ టేకెన్ మల్టిపుల్ సోర్సెస్ అనమాట. మల్టిపుల్ కాన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకొని మన కాన్స్టిట్యూషన్ అనేది డిజైన్ చేసుకున్నాం. సో బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచి చాలా తీసుకున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బైకామరల్ లెజిస్లేచర్ కానీ, పార్లమెంటరీ సిస్టమ్ కానీ, క్యాబినెట్ సిస్టమ్ కానీ, సింగిల్ సిటిజన్షిప్ కానీ. సో మనది సింగిల్ సిటిజన్షిప్ అనమాట, డ్యూయల్ సిటిజన్షిప్ కాదు. సో ఎవరైనా వేరే ఫారెన్ సిటిజన్షిప్ని యాక్సెప్ట్ చేస్తే దే విల్ లూజ్ ద సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా, రైట్? సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది ఉందన్నమాట మనకి. అంటే ఎవరైనా 18+ అయితే ఓటింగ్కి ఎలిజిబుల్ అనమాట. సో అదొక్కటే క్రైటీరియా, 1 ఓన్లీ. సో నాట్ కరెక్ట్ అని అడిగారు కాబట్టి 2 ఓన్లీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్? సో ఈ టర్మ్ని బాగా చూడండి, ఎగ్జామ్లో కూడా ఇట్ కుడ్ deduct your marks, right? So features of the Indian Constitution. The Constitution empowers the Prime Minister to proclaim 3 type of emergencies. 3 type of emergencies proclaim చేయగలం according to the Constitution, correcte, but not by the Prime Minister. President కున్న పవర్ అది. సో a president can proclaim the emergencies. కానీ ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విల్ ఎయిడ్ అనమాట. అంటే ప్రైమ్ మినిస్టర్ విత్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విల్ ఎయిడ్ ది ప్రెసిడెంట్ టు ప్రొక్లెయిమ్ ది ఎమర్జెన్సీ, బట్ ఇట్ హ్యాడ్ టు బి ప్రొక్లెయిమ్డ్ బై ప్రెసిడెంట్ ఓన్లీ. ఓకే. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఇలాంటివి అడిగారనమాట వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఈజ్ లేడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అని కూడా అడిగారనమాట. సో ఇలా కన్ఫ్యూజ్ చేస్తారు. ఇలాంటి పవర్స్ అన్నీ ఉండేది ప్రెసిడెంట్కి అనమాట ముఖ్యంగా, రిమెంబర్. సో వాట్ ఆర్ దోస్ 3 కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీస్ అంటే, ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ, ఇంకొకటి స్టేట్లో పెడతారు కదా అది, అంటే ప్రెసిడెంట్ రూల్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఇప్పటి వరకు మన కంట్రీలో ఇంపోజ్ చేయలేదన్నమాట. ఇలాంటివి ఇంపోజ్ చేస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ శాలరీస్ డిడక్ట్ చేయడం ఇలాంటివి చేస్తారనమాట, రైట్? సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. వీళ్ళు ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి 1 ఖచ్చితంగా ఉండాలి. సో ఈదర్ ఇట్ ఈస్ ఏ ఆర్ బి అయి ఉండాలి ఆన్సర్. ఆ రిజర్వేషన్ పాలసీ ఈజ్ దేర్ టు అప్లిఫ్ట్ ద డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ఎస్. డిసడ్వాంటేజ్డ్ ఎవరైతే ఉంటారో, వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ఈ రిజర్వేషన్ పాలసీస్ అనేవి తీసుకొచ్చారు. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ నో పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. రాంగ్. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ద పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ, ఆల్దో ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్లూజివ్లీ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. మన సుప్రీం కోర్ట్ అనేది జ్యుడిషియల్ రివ్యూ చేస్తుందన్నమాట. అంటే ఏవైనా పార్లమెంట్ లాస్ చేసినప్పుడు లేదా ఏ మ్యాటర్ మీదైనా దే విల్ రివ్యూ అనమాట వెదర్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ఆర్ నాట్. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. 1 and 3 ఈజ్ ఆర్ ఆన్సర్. Anyway, we'll look at the 4th statement as well. The Constitution provides for universal adult franchise. Yes, it provides kada. So adi correct answer kabatti option lo undadu. Next question, which of the following statements are incorrect? ఇది కూడా ఇన్కరెక్ట్ అడిగారు. సో దో ఇండియా హ్యాస్ అ ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటి? సెంటర్ అండ్ స్టేట్స్ మధ్యన డిసెంట్రలైజేషన్ ఆఫ్ ద పవర్ ఉంటుంది. ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ మెన్షన్ ద వర్డ్ ఫెడరేషన్. Let's look at other options as well. Article 5 of the Constitution says that the Parliament by law can create a new state. మనకి యూనియన్ అండ్ టెరిటరీస్ ఇది ఏ పార్ట్లో వస్తుంది? ఇదే ఫస్ట్ పార్ట్ అనమాట. సో ఆర్టికల్ స్టార్ట్ అయ్యేదే ఈ పార్ట్ నుంచి. సో 1 to మనకి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి, రైట్? మనకి దాని తర్వాత సెకండ్ వచ్చేది ఏంటి? సిటిజన్షిప్. సో ఈ సిటిజన్షిప్లో ఉంటాయి 5 to 11 ఉంటాయి అనమాట. ఇక్కడ ఆర్టికల్ 5ని యూస్ చేసి మనం న్యూ స్టేట్ని ఎలా క్రియేట్ చేస్తాం? యాజ్ ఇట్ కమ్స్ అండర్ 1 to 4 ఆర్టికల్స్ ఓన్లీ. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనమాట. సో 2 ఖచ్చితంగా ఉండాలి. 2 ఉండేది ఓన్లీ సెకండ్ ఆప్షన్లో కాబట్టి సి. మీకు అన్నీ చదవకపోయినా ఒక్క స్టేట్మెంట్ మీరు ఆన్సర్ చేయగలిగినా యూ కెన్ ఆన్సర్ దిస్ అనమాట. సో డోంట్ మిస్ అవుట్ సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. మీకు ఒక్క స్టేట్మెంట్ తెలియకపోయినా వదలకుండా ఒకసారి గో త్రూ ది ఎంటైర్ ఆప్షన్స్. ఓకే. సో ఫస్ట్ ఆర్టికల్ మనకి ఏం చెప్తుంది? ఇండియా దట్ ఈస్ భారత్ ఈజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తుంది. అండ్ సెకండ్ ఆర్టికల్ ఏం చెప్తుంది? మన ఇండియాలో ఏదైనా కొత్త పార్ట్ యాడ్ చేయాలన్నప్పుడు ఆర్టికల్ 2 అనేది యూజ్ చేస్తారనమాట. వేరే ఆర్టికల్ 3 అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న స్టేట్స్తో బౌండరీస్ ఆల్టర్ చేయాలన్నా, స్టేట్స్ని రీనేమ్ చేయాలన్నా, రీసెంట్గా కేరళం చేశారు కదా. సో అలాంటప్పుడు ఆర్టికల్ 3 యూజ్ చేస్తారు. ఆర్టికల్ 4 ఏం చెప్తుందంటే the modifications that are made under article 2 and 3 are automatically reflected in the schedules 1 and 4. అంటే నేమ్స్ చేంజ్ అయినవన్నీ రాజ్యసభకి యాడ్ అవ్వాలి కదా. సో అవన్నీ ఆటోమేటిక్గా వితౌట్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరుగుతాయని చెప్తారనమాట. అంటే 368 ఆర్టికల్ మనం యూజ్ చేయక్కర్లేదు అని చెప్పే ఆర్టికల్ అనమాట, ఆర్టికల్ 4, రైట్? సో ఆన్ ద సబ్జెక్ట్స్ ఇన్ ద యూనియన్ లిస్ట్ ఈచ్ స్టేట్ లెజిస్లేచర్ కెన్ ఎనాక్ట్ లాస్ ఫర్ ద స్టేట్. నో,
యూనియన్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద ఎవరు చేస్తారు? పార్లమెంట్కి పవర్ ఉంటుంది. సో ఓన్లీ పార్లమెంట్ కెన్ మేక్ ఆర్ ఇనాక్ట్ లాస్, రైట్? సో స్టేట్ లెజిస్లేచర్ అనేది చేయదన్నమాట. బోత్ ద పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ కెన్ పాస్ లాస్ ఆన్ సబ్జెక్ట్స్ ఇన్ కన్కరెంట్ లిస్ట్. ఎస్, దిస్ ఈస్ కరెక్ట్. స్టేట్ అండ్ పార్లమెంట్ వీళ్ళిద్దరూ కలిసి ఏ సబ్జెక్ట్స్ మీద అయినా చేయొచ్చు అంటే అది కన్కరెంట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీదే అనమాట. బట్ ఇక్కడ ఒకవేళ కాన్ఫ్లిక్ట్ వచ్చిందంటే పార్లమెంట్ లా విల్ ప్రివైల్, రిమెంబర్. సో 2 and 3 ఆర్ ది ఇన్కరెక్ట్ ఆప్షన్స్ కాబట్టి మన ఆన్సర్ అదే. Then, consider the following statements regarding the Indian Constitution. The Constitution of India was adopted by the Constituent Assembly on 26th November 1949. Adopted కాబట్టి కరెక్ట్ అనమాట. రిమెంబర్, అడాప్ట్ అయింది 26 నవంబరే, కానీ వెన్ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ అంటే 1950లో వస్తుంది 26th జనవరి. సో అందుకే ఆ రోజు మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటాం? రిపబ్లిక్ డే. ఎందుకు ఈ డేనే అంటే యాక్చువల్లీ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ లాంచ్ చేసినప్పుడు 1930 మనం 26 జనవరినే మన ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. రావి రివర్ దగ్గర ఇండియన్ ఫ్లాగ్ కూడా హాయిస్ట్ చేస్తారు జవహర్లాల్ నెహ్రూ గారు. సో అందుకే మన కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ అయిపోయినప్పటికీ వీ డిసైడెడ్ దిస్ డేట్, ఈ డేట్న మన కాన్స్టిట్యూషన్ అనేది మనం ఫోర్స్లోకి తీసుకురావాలని డిసైడ్ అవుతాం అనమాట. ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 26 జనవరి 1950 విచ్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ రిపబ్లిక్ డే. సో బోత్ స్టేట్మెంట్స్ కరెక్టే అనమాట. వాళ్ళు కరెక్టే అడిగారు కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెక్యులరిజం ఈజ్ అ ఫీచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ మీన్స్, సెక్యులర్ అంటే ఏంటి? టాలరెన్స్ టువర్డ్స్ ఆల్ రిలీజియన్స్, అంటే ఒక రిలీజియన్కి బయాస్ ఉండదన్నమాట. ఎవ్రీ రిలీజియన్ ఈజ్ అలౌడ్ టు ప్రాక్టీస్ అండ్ ప్రొఫెస్ దేర్ ఓన్ రిలీజియన్. ద స్టేట్ డస్ నాట్ ప్రమోట్ ఎనీ రిలీజియన్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. స్టేట్ కూడా ఏ ట్యాక్స్ కానీ ఫండ్ కానీ కలెక్ట్ చేయదన్నమాట ఒక సింగిల్ రిలీజియన్ దగ్గర టు ప్రమోట్, రైట్? సో స్టేట్ అనేది సెక్యులర్గా ఉండాలి. స్టేట్ ఈజ్ నథింగ్ బట్ గవర్నమెంట్, right? Consider the following statements. Under Article 343(1) of the Indian Constitution, Hindi in the Devanagari script was declared as the official language of the Union. Yes, 343 ఆర్టికల్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. అన్నీ గుర్తులేకపోయినా ఫ్రమ్ 300 to 395 కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి కదా, లైక్ పబ్లిక్ కమిషన్స్ ఉంటాయి అండ్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది అండ్ లాంగ్వేజ్, అఫీషియల్ లాంగ్వేజ్ గురించి ఇలాంటివి మాత్రం గుర్తుపెట్టుకోండి. దిస్ డిక్లరేషన్ వాజ్ మేడ్ ఇన్ ద ఇయర్ 1949. Yes, this is also correct statement. So correct అడిగారు కాబట్టి both A and B are correct. Consider the following statements. The preamble of the Constitution of India describes the country as a secular state. Yes, మన ప్రియంబల్లో ఉంటుంది కదా sovereign, socialist, secular, democratic and republic. సో ప్రియంబల్లో మెన్షనింగ్ ఉంది కదా, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అనమాట. ఇన్ అ సెక్యులర్ స్టేట్ ది గవర్నమెంట్ డస్ నాట్ అప్హోల్డ్ ఎనీ రిలీజియన్ యాజ్ ద స్టేట్ రిలీజియన్. ఎస్, ఏ స్టేట్ని ప్రమోట్ చేయకూడదు కదా, ఇట్ షుడ్ బీ ఫ్రీ ఫ్రమ్ promoting any religion. కాబట్టి both A and B are correct. Which of the following word sequences is correct as per the preamble to the constitution? నేను చెప్పాను కదా ఆర్డర్ అనేది సరిగ్గా గుర్తుండాలన్నమాట. సో సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే సేమ్ ఆర్డర్లో గుర్తుండాలి. Consider the following statements. The national anthem of India, Jana Gana Mana, was adopted in its Hindi version by the Constituent Assembly in 1950. It was originally composed in Bengali by Rabindranath Tagore and titled Bharato Bhagyo Bidata. Option 2 is correct and option 1 is also correct. మన నేషనల్ యాంథమ్ అండ్ నేషనల్ సాంగ్ ఒకేసారి అడాప్ట్ చేసుకున్నాం అనమాట. ఈ డేట్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ డేట్స్ మర్చిపోయినా ఈ డేట్స్ మాత్రం మర్చిపోకూడదు, ఎందుకంటే చాలా సార్లు అడిగారు కూడా. సో 22nd జనవరి 24th జనవరి 1950లో మనం నేషనల్ యాంథమ్ అండ్ నేషనల్ సాంగ్ రెండు అడాప్ట్ చేసుకున్నాం. వేరాజ్ మన నేషనల్ ఫ్లాగ్ ఏదైతే ఉందో ఇది కొన్ని ఇయర్స్ ముందే చేసుకున్నాం అనమాట. 22nd జూలై 1947 అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన ఇయరే జూలై 22nd మనం అడాప్ట్ చేసుకున్నాం అనమాట నేషనల్ ఫ్లాగ్ని. వేరాజ్ నేషనల్ యాంథమ్ అండ్ నేషనల్ సాంగ్ని మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే మనం ఫోర్స్లోకి వచ్చిందో దానికంటే 2 days ముందు, అలా గుర్తుపెట్టుకోండి. 26th కదా మనకి రిపబ్లిక్ డే. సో దానికంటే 2 days ముందు స్కూల్లో ఏం చేస్తారు, రిపబ్లిక్ డే అంటే రిహార్సల్ చేస్తారు కదా, ప్రాక్టీస్ చేస్తారు కదా సాంగ్స్. సో అలా గుర్తుపెట్టుకోండి. సో రిపబ్లిక్ డే కంటే 2 days ముందు 24 జనవరి 1950లో నేషనల్ యాంథమ్ అండ్ నేషనల్ సాంగ్ని అడాప్ట్ చేసుకున్నాం. సో ఇది కూడా కరెక్టే అనమాట. బోత్ 1 and 2 are correct. Consider the following statements. The objective resolution was moved by Pandit Jawaharlal Nehru on 13th December 1946. It was adopted by the Constituent Assembly on 13th December 1946. If you look at the first option, జవహర్లాల్ నెహ్రూ గారు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ పాస్ చేస్తారు, ఇది కరెక్టే. అంటే ఏంటంటే ఇది ప్రియంబల్ కాదు, కాన్స్టిట్యూషన్కి ప్రియంబల్ కాదు, కాకపోతే
ఆబ్జెక్టివ్స్ అనమాట. అంటే మన కాన్స్టిట్యూషన్ ఎలా ఉండాలి అంటే అడల్ట్ ఫ్రాంచైజ్ ఉండాలి అండ్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉన్న రెజల్యూషన్ అనమాట ఇది ఆబ్జెక్టివ్ రెజల్యూషన్. ఇట్ వాజ్ ఇన్ డీడ్ పాస్డ్ ఆన్ 13th December 1946. కాకపోతే అడాప్ట్ చేసుకున్నది సేమ్ అదే డేట్లో చేసుకోలేదు. ఎప్పుడు కానీ మీరు చూడండి, ఈవెన్ మన కాన్స్టిట్యూషన్ కూడా 1947 స్టార్ట్ చేసి 1949లో ఎండ్ అయిపోయినా మన కాన్స్టిట్యూషన్ ఫోర్స్లో వచ్చింది ఎప్పుడు 1950లో వస్తుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ పాస్ చేసింది 1946, బట్ ఇట్ వాజ్ అడాప్టెడ్ ఇన్ ది ఇయర్ 1947. ఓకే, అండ్ ఆల్సో 22nd January అనమాట. డేట్స్ ఇలా దగ్గర ఉన్నప్పుడు మీరు ఇలాంటప్పుడే రిలేట్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటాయి. సో ఇందాక ఏం చూసాం, 26th మన రిపబ్లిక్ డే. సో కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చిన డేట్. 24th నేషనల్ సాంగ్ అండ్ నేషనల్ యాంథమ్ అడాప్ట్ చేసుకున్న డేట్ సేమ్ ఇయర్ ఇవి 1950. అండ్ ఇంకో 2 days ముందుకు వెళ్తే 22nd, కాకపోతే ఇయర్ మారిస్తే ఇది మన ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని మనం అడాప్ట్ చేసుకున్న డే, రైట్. సో ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మీటింగ్ ఎప్పుడు జరిగింది, 9th December జరుగుతుందన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో బోత్ స్టేట్మెంట్స్ కరెక్టా కాదు, ఓన్లీ వన్ ఈస్ కరెక్ట్. Which of the following is not a basic feature of the Indian Constitution? Parliamentary system, blend of rigidity and flexibility, lengthiest written constitution, drawn from one source. ఇక్కడ చూస్తేనే ఆడ్ వన్ అవుట్లా ఆల్రెడీ కనిపిస్తుంది, drawn from one source. ఇదే కరెక్ట్ ఆన్సర్ అనమాట. నాట్ అని అడిగారు కదా, సో ఒక సోర్స్ నుంచి తీసుకోలేదు మన కాన్స్టిట్యూషన్ అనేది, చాలా వాటి నుంచి తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి మేజర్ పోర్షన్ని తీసుకున్నారనమాట. అండ్ అలాంగ్ విత్ దాట్ వేరియస్ అదర్ కంట్రీస్ నుంచి మనం చాలా తీసుకున్నాం. సో బ్రిటన్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే ఇందాక చెప్పినట్టు క్యాబినెట్ సిస్టమ్, పార్లమెంటరీ సిస్టమ్, బైకామరల్ లెజిస్లేచర్, సింగిల్ సిటిజన్షిప్, ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్. అండ్ యూఎస్ నుంచి ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ప్రాసెస్ని తీసుకున్నాం, ఫండమెంటల్ రైట్స్ తీసుకున్నాం. రష్యా నుంచి ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకున్నాం, కెనడా నుంచి ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ తీసుకున్నాం, ఆస్ట్రేలియా నుంచి కన్కరెంట్ లిస్ట్ తీసుకున్నాం. సో ఇలా వేరియస్ కంట్రీస్ నుంచి వేరియస్ థింగ్స్ తీసుకున్నాం అనమాట. సో రాస్తాను, గుర్తుంటుంది. బ్రిటన్ కాన్స్టిట్యూషన్లో మేజర్గా మనం సిటిజన్షిప్ గురించి, సింగిల్ సిటిజన్షిప్ని ఫాలో అవుతాం. అండ్ పార్లమెంటరీ సిస్టమ్, క్యాబినెట్ సిస్టమ్, బైకామరల్ లెజిస్లేచర్, లోక్సభ రాజ్యసభ చూస్తాం కదా. ఇన్ ద సేమ్ వే స్టేట్లో కూడా కొన్ని స్టేట్స్కి అంటే 6 states మనం లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చూస్తాం అనమాట. అండ్ ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్, ఇది కూడా బ్రిటన్ నుంచే తీసుకున్నాం మనం. అండ్ యూఎస్ నుంచి ఏం తీసుకున్నాం, ఫండమెంటల్ రైట్స్ తీసుకున్నాం. వాట్ ఎల్స్, ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ separation of judiciary from executive, మన DPSPs కూడా. ఓకే, సో కెనడా నుంచి ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్, C ఫర్ కెనడా, C ఫర్ సెంటర్, అలా గుర్తుపెట్టుకోండి, ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్. దెన్ ఆస్ట్రేలియా నుంచి కన్కరెంట్ లిస్ట్తో పాటు we have taken joint sitting also, trade and commerce కూడా. రష్యా నుంచి ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకున్నాం, రైట్. సో ఒక సోర్స్ నుంచి అయితే తీసుకోలేదన్నమాట మనం. వీ హ్యావ్ టేకెన్ థింగ్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్స్ యాజ్ వెల్. ఫ్రెంచ్ నుంచి కూడా మనం చాలా తీసుకున్నాం. ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగింది, ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకున్నాం, జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ అండ్ రిపబ్లిక్ కూడా తీసుకున్నాం అనమాట. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. దేర్ ఆర్ 3 major organs ఆఫ్ ది గవర్నమెంట్, నేమ్లీ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఎస్, కరెక్ట్ కదా, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. అ సపరేషన్ ఆఫ్ ఫంక్షన్స్ రాదర్ దాన్ పవర్స్ ఈజ్ ఫాలోడ్. ఎస్, ఫంక్షన్స్లో సపరేషన్ ఉంటుంది, పవర్స్లో కాదనమాట. పవర్స్లో కొంచెం యూనిటరీ బయాస్ ఉంటుందని మనం ముందే చెప్పుకున్నాం కదా. సో ఫంక్షన్స్లో మాత్రమే సపరేషన్ ఉంటుంది. ఆల్ ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ ఇండిపెండెంట్. నో, అన్ని ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇండిపెండెంట్గా ఉండవు. అలాంటప్పుడు ఏమవుతుంది, అకౌంటబిలిటీ మిస్ అవుతుంది కదా. సో అందుకే ఇన్ఫ్యాక్ట్ మీరు ప్రైమ్ మినిస్టర్ కూడా చూస్తే లెజిస్లేటివ్ బాడీ కూడా అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా, ఇంక్లూడింగ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, రైట్. సో ఆప్షన్ 3 అనేది రాంగ్ అనమాట. ఆప్షన్ 3 రాంగ్ అయితే మిగిలింది 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. Consider the following statements. Dr. K.M. Munshi, a member of the drafting committee, described the preamble of the Indian Constitution as the political horoscope of our Constitution. Correct anamata. Munshi garu evaraithe unnaro, who is the head of the
ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ ఆల్సో, రైట్? సో పొలిటికల్ హోరోస్కోప్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అన్నారనమాట మన ప్రియంబల్ని. అండ్ సర్ ఎర్న్స్ట్ బర్కర్ refer to the preamble as the identity card of the constitution. Wrong. Identity of the constitution అని ప్రియంబల్ని ఎవరన్నారంటే పల్కీవాలా అన్నారు. ఓకే, సో 2 రాంగ్ కాబట్టి ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెన్ వాజ్ ద ప్రియంబల్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండెడ్? ఓన్లీ ఒకసారి జరిగిందనమాట, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో. అది కూడా ఎప్పుడు జరిగింది? 1976. దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు, ఎందుకంటే మేజర్ చేంజెస్ చాలా పోర్షన్ చేంజ్ అయింది కాబట్టి దీన్నే మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు అనమాట. 5 సబ్జెక్ట్స్ని కన్కరెంట్ లిస్ట్లో కూడా యాడ్ చేశారు. అవేంటో చూసాం కదా, వేపెఫ్ అన్న నిమోనిక్ గుర్తుపెట్టుకుంటే ఇట్ విల్ బీ ఈజియర్ టు రిమెంబర్. వెన్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ డే అబ్జర్వ్డ్ ఇన్ ఇండియా? కాన్స్టిట్యూషన్ డే మనం కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్న డే తీసుకుంటాం అనమాట. అంటే ఫోర్స్లోకి వచ్చింది కాదు, ఫోర్స్లో 26th జనవరి వస్తుంది. అడాప్ట్ చేసుకున్న డే ఇప్పుడు 26th నవంబర్. ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో కాన్స్టిట్యూషన్ చేయడం ఆ రోజు అనమాట. సో ది ఆన్సర్ ఈస్ 26th నవంబర్. దెన్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? హూ ఎల్స్? భీమ్రావ్ అంబేద్కర్ గారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద డిజైనర్ ఆఫ్ ఇండియాస్ ఫ్లాగ్. మన ఆంధ్రప్రదేశ్కి చెందిన పింగళి వెంకయ్య గారే తయారు చేశారనమాట మన ఇండియన్ ఫ్లాగ్ని. సో పింగళి వెంకయ్య ప్రెజెంటెడ్ ది ఒరిజినల్ డిజైన్ ఆఫ్ ద ఇండియన్ ఫ్లాగ్ విత్ రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ టు మహాత్మా గాంధీ ఇన్ 1921. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో టైమ్ లైన్ ఒకసారి గుర్తు చేసుకోండి. మోడర్న్ హిస్టరీలో మనకి ఏం జరుగుతుంది ఈ పీరియడ్లో? 1920లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది అండ్ 22లో విత్డ్రా అయిపోతుంది. బట్ ఎనీవేస్ ఆ పీరియడ్లో అనమాట. సో నేషనలిజం పీక్స్లో ఉన్నింది అప్పుడే. నేషనలిజం, పొలిటికల్ అవేర్నెస్ అవన్నీ వస్తున్న ఏజ్ అనమాట అది. ద నేషనల్ ఫ్లాగ్ వాజ్ అడాప్టెడ్ బై ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా ఆన్ 22nd July 1947. ఎస్, దిస్ ఈస్ కరెక్ట్. ఇందాక చెప్పాను కదా, నేషనల్ సాంగ్, నేషనల్ యాంథమ్ అండ్ నేషనల్ ఫ్లాగ్ వెరీ ఇంపార్టెంట్. ఏ రోజు అడాప్ట్ చేసుకున్నారో కూడా గుర్తుండాలి. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. Who among the following personalities was appointed as the legal advisor of the Constituent Assembly that drafted the document of the Constitution? లీగల్ అడ్వైజర్గా బిఎన్ రావు గారు ఉంటారు. సో కమిటీస్ ఇవన్నీ ఖచ్చితంగా గుర్తుండాలి. కమిటీస్ హెడ్స్ ఎవరు గుర్తుండాలి? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ డ్రాఫ్ట్స్మెన్ ఎవరు, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు అండ్ లీగల్ అడ్వైజర్ ఎవరు? ఈ డీటెయిల్స్ అనేవి ఒకసారి చదువుకోండి బాగా. Consider the following statements. The original Constitution of India was handwritten in English by Prem Bihari Narayan Raizada in a flowing italic style. Yes, ఇంగ్లీష్లో రాసింది ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయజాదా గారే. హిందీలో రాసింది ఎవరు? వసంత కృష్ణ వేద్య. అండ్ డెకరేషన్ అంటే మంచిగా మోటివ్స్తో మన హిస్టారికల్ ఈవెంట్స్తో బార్డర్స్ ఇవన్నీ గీసారనమాట నందలాల్ బోస్ గారు, రైట్? సో ద ఒరిజినల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కన్సిస్టెడ్ ఆఫ్ 1,17,369 words and 251 pages. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. 1 and 2 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. ఒకవేళ ఇలాంటివి ఎవరు చదవలేరు, సో ఆల్రెడీ మనకి PYQsలో ఉంది కాబట్టి నవ్ యూ షుడ్ కాన్సన్ట్రేట్ అండ్ ఈ ఫిగర్ గుర్తుపెట్టేసుకోండి, 251 pages. నెక్స్ట్ వన్. Who among the following personalities was the chief draftsman of the Constituent Assembly that drafted the document of the Constitution? S.N. Mukherjee గారు అనమాట. అబ్జర్వ్ ద డిఫరెన్స్. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంటే ఎవరు? డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంటే అంబేద్కర్ గారు, ఓకే. బట్ చీఫ్ డ్రాఫ్ట్స్మెన్ అని అడిగితే S.N. ముఖర్జీ గారు అనమాట. డిఫరెన్స్ ఏంటంటే కమిటీ మొత్తానికి హెడ్ అంబేద్కర్ గారు అనమాట. అండ్ ఇందులో ఎలాంటి చేంజెస్ రావాలి ఇవన్నీ చెప్తే వాటిని డ్రాఫ్ట్ చేసేది S.N. ముఖర్జీ గారు అనమాట. సో అది వాళ్ళ పొజిషన్. సో ఆన్సర్ ఈస్ S.N. ముఖర్జీ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద హిందీ వర్షన్ ఆఫ్ ద ఒరిజినల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ రిటన్ ఇన్ క్యాలిగ్రఫిక్ స్టైల్ బై వసంత కృష్ణ వైద్. ఇందాక చూసాం కదా, కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంగ్లీష్లో ఎవరు? ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయజాదా గారు. హిందీలో వసంత కృష్ణ వేద్య గారు. డెకరేషన్ చేసింది నందలాల్ బోస్ గారు. Artists from Shantiniketan including Nandlal Bose and Biohar Ram Manohar Sinha decorated and beautified the original constitution. Yes, this is also correct statement. 1 and 2 are correct. Consider the following statements. The structural part of the Indian constitution is largely derived from the Government of India Act 1935. Yes, 70% ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనం ఏదైతే ఇప్పుడు ఫాలో అవుతున్నామో అది మొత్తం మనం తీసుకుంది 1935 యాక్ట్లో నుంచే అనమాట. ఇన్ఫ్యాక్ట్ మనకి ఏవైతే లిస్ట్స్ ఉన్నాయో, స్టేట్ లిస్ట్,
యూనియన్ లిస్ట్, రెసిడ్యుయల్ లిస్ట్ ఇవన్నీ కూడా మనం తీసుకుంది ఇక్కడ నుంచి. అండ్ ప్రెసిడెంట్కి ఆర్డినెన్స్ పవర్ ఉందా అండర్ ఆర్టికల్ 123 ముందు కూడా ఉన్నిందనమాట. అండ్ 6 months వరకు ఎమర్జెన్సీ పీరియడ్లో అతను ఎలాంటి లాస్ అయినా పాస్ చేయొచ్చు, విచ్ విల్ బి వ్యాలిడ్ అప్ టు 6 months. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచే తీసుకున్నాం. సెకండ్ స్టేట్మెంట్, ది యాక్ట్ ప్రొవైడెడ్ ఫర్ ది డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ యూనిట్స్ త్రూ ద ఫెడరల్, ప్రొవిన్షియల్ అండ్ కన్కరెంట్ లిస్ట్. ఎస్, ఇది మనకి 1935 యాక్ట్ నుంచే ఉన్నిందనమాట. సో ఫెడరల్ అనేవి ఫెడరల్ వాళ్ళు చూసుకుంటారు, అండ్ ప్రొవిన్షియల్ అనేది ప్రొవిన్సెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు చూసుకుంటారు, కన్కరెంట్లో ఇద్దరు లిస్ట్ చేయొచ్చు అనమాట. ఇదే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, దీన్ని స్టేట్స్గా, యూనియన్, ఇది యూనియన్ లిస్ట్గా, ఇది స్టేట్ లిస్ట్గా, కన్కరెంట్ లిస్ట్ రిమైన్స్ సేమ్. ఇంకొకటి రెసిడ్యుయల్ లిస్ట్ కూడా ఉంటుంది, రెసిడ్యుయల్ లిస్ట్. సో పార్లమెంట్ విల్ మేక్ లాస్ ఆన్ రెసిడ్యుయల్ లిస్ట్. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. విచ్ ఈజ్ నాట్ ఎ యూనిటరీ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. యూనిటరీ ఫీచర్ అయ్యి ఉండకూడదు అంటే సెంటర్కి ఎక్కువ పవర్ ఉండకూడదు అనమాట. బైకామరల్ లెజిస్లేచర్, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్, సింగిల్ సిటిజన్షిప్, అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ బై ది ప్రెసిడెంట్. ఆన్సర్ ఏంటి, బైకామరల్ లెజిస్లేచర్. బైకామరల్ లెజిస్లేచర్లో 2 houses ఉంటాయి కదా మనకి, సెంటర్లో లోక్సభ అండ్ రాజ్యసభ, పవర్ ఈజ్ ఈక్వల్లీ డివైడెడ్ కదా, సో అలా అనమాట. Consider the following statements. Division of powers, written constitution and independent judiciary are federal features of the Indian constitution. Yes, federalism ante enti, division of powers. So division of powers, written constitution unte manam constitutional supremacy ni chustam gaani ikkada union power a state power ani chudam kada. So written constitution and independent judiciary, so judiciary kuda affect avvadu executive dwara leda legislative dwara. So ilanti features are ఫెడరల్ ఫీచర్స్ అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఆల్ ఇండియా సర్వీసెస్ ఈజ్ అ ఫెడరల్ ఫీచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. నో. ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఏంటి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇవన్నీ ఎవరు అపాయింట్ చేస్తారు, సెంటర్ అపాయింట్ చేస్తుంది. సో అవి ఫెడరల్ ఫీచర్స్ కింద రావన్నమాట. ఎందుకంటే ఆల్ ఇండియా సర్వీసెస్కి అపాయింట్ చేసేది సెంటర్ అయినప్పుడు పవర్ సెంటర్కే కదా ఉన్నట్టు. సో అందువల్ల అనమాట ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విత్ రెఫరెన్స్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గురించి. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రాటిఫైడ్ ఇండియాస్ మెంబర్షిప్ ఆఫ్ ద కామన్వెల్త్ ఇన్ 1947. ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్టెడ్ ది నేషనల్ యాంథమ్ ఇన్ January 1950. మీకు వేరే ఆప్షన్స్ తెలియకపోయినా ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి మీకు నేషనల్ యాంథమ్ ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారో తెలుసు కదా, 1950 24th January కాబట్టి ఈ స్టేట్మెంటే కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చూద్దాం. ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్టెడ్ ద నేషనల్ సాంగ్ ఇన్ January 1948 కాదు కదా, ఇది కూడా సేమ్ డేటే, 24th January 1950. ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్టెడ్ ద నేషనల్ ఫ్లాగ్ ఇన్ July 1949. నో, 22nd July 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చిన ఇయర్లోనే. అండ్ ఇక్కడ కామన్వెల్త్ని మనం 1949 లండన్ డిక్లరేషన్లోనే మనం రాటిఫై చేసామన్నమాట. అంటే ఇండియా అగ్రీ చేసిందనమాట కామన్వెల్త్ పార్ట్. సో కామన్వెల్త్ గేమ్స్ జరుగుతూ ఉంటాయి కదా, సో ఇది కూడా దాని పార్టే అనమాట. బ్రిటిష్ అండర్లో ఉన్న కాలనీస్ అన్నీ ముందు కామన్వెల్త్ నేషన్స్గా ఉండేవి. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఆ డెసిషన్ అనేది ఇండియాకి వదిలేశారనమాట. ఇఫ్ ఇండియా వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ ఆర్ నాట్, అది మన డెసిషన్ అనమాట. సో ఇండియా డిసైడెడ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పటికీ ఇందులో 2 డివిజన్స్ ఉంటాయి, అంటే కామన్వెల్త్ రెల్మ్స్ అని అండ్ కామన్వెల్త్ రిపబ్లిక్ అని. సో ఇండియా అనేది రిపబ్లిక్లో వస్తుందన్నమాట. అండ్ ఆస్ట్రేలియా, కెనడా అవన్నీ ఇక్కడ వస్తాయి. అంటే దే డోంట్ హ్యావ్ అ రిపబ్లిక్ హెడ్, వీళ్ళకి హెడ్ వచ్చి కింగే ఉంటాడు ఇన్ ద నేమ్ ఆఫ్ కింగ్. కానీ వాళ్ళ లాస్ పాస్ చేయడం కానీ మిలిటరీ గురించి అడ్మినిస్ట్రేషన్ మొత్తం కెనడా అండ్ ఆస్ట్రేలియా వాళ్ళ కంట్రీ వాళ్ళే ఉంటారు, వాళ్ళే చూసుకుంటారు అనమాట. రైట్. సో ద ఆన్సర్ ఈజ్ బి. How many female members were part of the Constituent Assembly that framed the Constitution of India? You have to remember this. 15 members అనమాట. ఉమెన్ చైల్డ్ స్కీమ్స్ ఎంత ఇంపార్టెంటో మన హిస్టరీలో కూడా అంతే అనమాట. ఫీమేల్ మెంబర్స్ ఏదన్నా రెవల్యూషనరీ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినా చాలా ఇంపార్టెంట్ అవుతాయి కాబట్టి అవి గుర్తుపెట్టుకోవాలి. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కూడా 15 members ఉన్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఇన్కరెక్ట్. రైట్. పట్టాభి సీతారామయ్య వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద హౌస్ కమిటీ of the Constituent Assembly of India. This is correct statement. So మన ఆన్సర్ కాదు. A.V. Thakur was the founder of the Bharatiya Vidya Bhavan in 1938. This statement is actually wrong. ఎందుకంటే భారతీయ విద్యా భవన్ని ఫౌండ్ చేసింది ఎవరు, మున్షి గారు అనమాట. రైట్. ఎవరైతే ఆర్డర్ ఆఫ్ ద బిజినెస్ కమిటీ హెడ్ అతనే ఈ స్కూల్ని స్టార్ట్ చేశారు, భారతీయ విద్యా భవన్. అండ్ జేబీ కృపలాని వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డ్యూరింగ్ ఇండిపెండెన్స్. దిస్ ఇస్ కరెక్ట్. కే మున్షి సర్వ్డ్ యాజ్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్. ఇది కూడా కరెక్టే అనమాట. అండ్ ఇది కూడా కరెక్టే, హౌస్ కమిటీ అనమాట పట్టాభి సీతారామయ్య గారు.
G.V. Mavalankar was the chairman of the dash of the Constituent Assembly of India. Advisory Committee on Fundamental Rights, Minorities and Tribal and Excluded Areas, Fundamental Rights ki evaru? Patel garu. Committee on Functions, Order of Business Committee, Munshi garu telusu kada. Ad hoc Committee on National Flag ki Rajendra Prasad garu. Steering Committee head kuda Rajendra Prasad gare and rules ki kuda Rajendra Prasad gare. Committee on Functions వచ్చి G.V. Mavalankar అనమాట, who also became the first speaker of Lok Sabha. The total membership of the Constituent Assembly was 389. Correct. Out of this, 93 members represented the princely states. This is also correct. So both statements are correct. So ఇందులో 93 పోతే ఎంత? సో ఈ 296లో అగైన్ 4 తీసేయాలన్నమాట, ఎందుకంటే బ్రిటిష్ కమిషనర్స్ ఉండేవన్నమాట. కోర్గ్ అండ్ సమ్ ఏరియాస్, అజ్మీర్, ఇలాంటి 4 కమిషనరేట్స్ తీసేస్తే మిగతావి అదర్ మెంబర్స్ ఉంటారనమాట, అపార్ట్ ఫ్రమ్ ప్రిన్స్లీ స్టేట్స్. రైట్. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ ఆన్సర్స్. ద మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సైన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆన్ 24 January 1950. సో 2 days ముందు అనమాట, మనకి కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చే ముందు 26 January వచ్చింది కాబట్టి దానికంటే 2 days ముందు నేషనల్ యాంథమ్ని, నేషనల్ సాంగ్ని కూడా అడాప్ట్ చేసిన రోజు అండ్ ఆల్సో సైన్ చేసిన రోజు. ఇన్ విచ్ ఇయర్ డిడ్ మోతీలాల్ నెహ్రూ, చైర్మన్, అండ్ 8 other కాంగ్రెస్ లీడర్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఫర్ ఇండియా? బేసికలీ ఇది జరిగింది 1928లో అనమాట. అండ్ వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు? నెహ్రూ రిపోర్ట్ గురించి. అప్పుడే కదా మనకి ఫండమెంటల్ రైట్స్, అడల్ట్ సఫ్రేజ్ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడారు. సో దే వర్ రెఫరింగ్ టు 1928. ఎందుకు ఇది రాయాల్సి వచ్చింది అంటే సైమన్ కమిషన్ వచ్చింది. సైమన్ కమిషన్ వచ్చి అందరూ వైట్సే ఉన్నారు, ఒక్క ఇండియన్ మెంబర్ కూడా లేరు. అందువల్లే బాయ్కాట్ చేశారు కమిషన్ని, ఇంక్లూడింగ్ ముస్లిం లీగ్ అండ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. నేషనల్ వైడ్ ప్రొటెస్ట్ చూసాం. సో బర్కిన్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఇతను ఛాలెంజ్ చేశారనమాట. సో మీరే రిపోర్ట్ తయారు చేయండి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపు నుంచి మోతీలాల్ నెహ్రూ గారు ఈ రిపోర్ట్ అనేది తయారు చేస్తారనమాట. అండ్ సో దట్ ఈస్ వాట్ దే వర్ ట్రైంగ్ టు ఆస్క్. బర్కిన్ హెడ్ అప్పుడు సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ పోస్ట్లో ఉంటారనమాట. సో ఈ ఇయర్స్ చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? 1930 సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్, 1928 సైమన్ కమిషన్, 1950 అంటే చాలా ఇంపార్టెంట్ డేట్ ఇది. సో మన కాన్స్టిట్యూషన్ని ఫోర్స్లో వచ్చిన డేట్, నేషనల్ సాంగ్, నేషనల్ యాంథమ్ అండ్ కాన్స్టిట్యూషన్ సైన్ చేసిన డేట్ ఇది. 1925 అంటే 1923లో స్వరాజ్ పార్టీ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ 1925లో ఇది వీకెన్ అయిపోతుంది అనమాట. సో చాలామంది లీడర్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి వెళ్ళిపోవడం లాంటివి జరుగుతాయి. అండ్ కకోరి ట్రైన్ ఇన్సిడెంట్ని మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఈ కకోరి ట్రైన్ ఇన్సిడెంట్ని ఎవరు దీన్ని లీడ్ చేస్తారు? రామ్ ప్రసాద్ బిస్మిల్ అండ్ అష్ఫాకుల్లా ఖాన్, హూ బిలాంగ్ టు హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్. సో ఈ కాకోరి ట్రైన్ ఇన్సిడెంట్ తర్వాత చాలామంది దొరికిపోతారు అండ్ దెవర్ హ్యాంగ్డ్. చంద్రశేఖర్ ఆజాద్ గారు మాత్రం తప్పించుకుంటారు. లేటర్ ఈ హెచ్ఆర్ఏని హెచ్ఎస్ఆర్ఏగా ఫౌండ్ చేస్తారు, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్. ఎవరితో కలిసి? చంద్రశేఖర్ ఆజాద్ అండ్ భగత్ సింగ్, వీళ్ళిద్దరూ కలిసి లీడ్ చేస్తారనమాట. విచ్ కాన్స్టిట్యూషనల్ ఫీచర్స్ ఇన్ ఇండియా ఆర్ లింక్ టు ద ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్? ఆస్ట్రేలియా నుంచి మనం ఏమేమి తీసుకున్నాం? ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ది 2 houses, ఫెడరల్ స్ట్రక్చర్ విత్ స్ట్రాంగ్ సెంటర్. సెంటర్ అంటే మనకి కెనడా గుర్తు రావాలి కదా. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఇది కూడా మనం కెనడా నుంచే తీసుకున్నాం అనమాట. సో ఇదేంటి? ఆర్టికల్ 143లో ఉంది కదా, ప్రెసిడెంట్ కెన్ సీక్ సుప్రీం కోర్ట్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ హిమ్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ మ్యాటర్స్ ఆర్ లా. ఆ మ్యాటర్స్లో అడ్వైజ్ అడగచ్చు అనమాట సుప్రీంకోర్టుది, బట్ ద డెసిషన్ ఈజ్ నాట్ బైండింగ్. సో ఆన్సర్ చెప్పాలంటే చెప్పొచ్చు, లేదంటే లేదు సుప్రీంకోర్టుకి. అండ్ ఆ ఇచ్చిన అడ్వైజ్ని కూడా తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఈ 2 తీసుకుంది కెనడాలో, ఈ 2 తీసుకుంది ఆస్ట్రేలియా నుంచి అనమాట. ఏ అండ్ బి బోత్. జాయింట్ సిట్టింగ్ తీసుకున్నాం అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్. The concept of DPSPs, Directive Principles of State Policy, in the Indian Constitution has been borrowed from the Constitution of which country? ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. ఐర్లాండ్ నుంచి మనం ఏం తీసుకున్నాం? రెడ్ అని గుర్తుపెట్టుకోండి. ఆర్ అంటే రాజ్యసభ నామినేషన్. సో రాజ్యసభలో మనం 12 మెంబర్స్ని నామినేట్ చేసి వస్తారు కదా బై ప్రెసిడెంట్. ఇందులో లిటరేచర్, సైన్స్, ఆర్ట్స్, సోషల్ సర్వీస్. అండ్ ఈ అంటే ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఎలక్షన్, మన ప్రెసిడెంట్ ఎలక్షన్ ఏదైతే ఉందో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్తో, ఈ ప్రొసీజర్ని కూడా మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకున్నాం అనమాట. అండ్ డి ఫర్ వాట్? డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. ఇవి గైడ్ లైన్స్ లాంటివి అనమాట, స్టేట్స్కి ఇచ్చేవి. సో ఈ స్టేట్స్ ఈ గైడ్ లైన్స్ చూసి వీటిని బేస్ చేసుకొని స్కీమ్స్ చేయమని దాని ఉద్దేశం అనమాట. సో పాజిటివ్ డిస్క్రిమినేషన్ విచ్ ఇస్ కాల్డ్ రిజర్వేషన్ బేసికలీ. సో అలాంటివి చేస్తూ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడానికి
ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి గైడ్ లైన్స్గా పనిచేస్తాయి అనమాట. సో ఇవి మనం ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. యూఎస్ఏ నుంచి ఏం తీసుకున్నాం? ఫండమెంటల్ రైట్స్ తీసుకున్నాం, జ్యుడిషియల్ రివ్యూ తీసుకున్నాం, ఇంపీచ్మెంట్ తీసుకున్నాం. యునైటెడ్ కింగ్డమ్ నుంచి చూసాం, కెనడా నుంచి కూడా చూసాం. Consider the following statements. The republic feature of the Indian constitution has been borrowed from the French constitution, right? Republic feature ni manam French constitution nunche తీసుకున్నాం అన్నమాట. And also the ideals of liberty, equality and fraternity in the preamble are also taken from the French constitution. This is also correct. So remember, if you don't know, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అండ్ రిపబ్లిక్ ఫీచర్ అనేది మనం ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. Which of the following constitutions inspired the law making process in India? ఐరిష్ కాన్స్టిట్యూషన్, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, యూఎస్ కాన్స్టిట్యూషన్ అండ్ కెనడియన్ కాన్స్టిట్యూషన్. లా మేకింగ్ ప్రాసెస్ని మనం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బారోడ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ యూఎస్ఏ. కరెక్ట్. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఫండమెంటల్ రైట్స్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆర్ ఆల్సో బారోడ్ ఫ్రమ్ ద యూఎస్ఏ. రైట్. మనం ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ని కెనడా నుంచి తీసుకున్నాం, ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. బట్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ మాత్రం యూఎస్ఏ నుంచే తీసుకున్నాం. అండ్ ఆల్సో ఫండమెంటల్ రైట్స్, ఫ్రీ కంట్రీ కదా యూఎస్ఏ అనేది, ఫ్రీడమ్ ఎక్కువ ఉన్న కంట్రీ. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇక్కడ నుంచి తీసుకున్నామని గుర్తుపెట్టుకోండి, బోత్ 1 and 2. Consider the following statements. The Indian constitution adopted the first past the post system from the American constitution. Wrong. First past the post system మనం బ్రిటన్ నుంచి తీసుకున్నాం అనమాట, బ్రిటిష్ వాళ్ళ నుంచి తీసుకున్నాం. In the first past the post system, the candidate with the highest votes is declared elected even without an absolute majority. Yes, మనం ఫాలో అయ్యేది ఇదే అనమాట. ఇప్పుడు మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ లేదా ఎంపీ ఎలక్షన్స్లో మనం ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ ఫాలో అవుతాం. అంటే ఏంటంటే మెజారిటీ 50% కంటే ఎక్కువ అవసరం లేదు. బీ క్యాండిడేట్ కంటే ఏ క్యాండిడేట్ ఎక్కువ వస్తే చాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏ క్యాండిడేట్ అండ్ బీ క్యాండిడేట్ ఉన్నారనుకుందాం. ఇక్కడ మన ఓటర్స్ వచ్చి 100 ఉన్నారు, ఇంకొకటి నోటా కదా. సో అంటే మెయిన్ క్యాండిడేట్స్ ఇద్దరే ఉన్నారనుకోండి, ఇంకొకటి నోటా. సో 100 క్యాండిడేట్స్లో 20 ఇక్కడేస్తారు, 10 ఇక్కడేస్తారు, మిగతా 70 ఇక్కడేస్తారు అనమాట. 70 మంది ఇష్టం లేకపోయినా సరే మనకి అందుకే అనమాట గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అనేది ఫాలో అవుతారు, వేర్ అబ్సల్యూట్ మెజారిటీ అవసరం లేదు. బీ కంటే ఏ ఎక్కువ వచ్చింది కాబట్టి ఏ విల్ బి డిక్లేర్డ్ యాజ్ విన్నర్. సో మనకి ఎలక్షన్ కండక్ట్ చేసే ప్రాసెస్ ఈజీ అవుతుందని, అండ్ ఆల్సో కాస్ట్ తగ్గుతుందని, అండ్ ఆల్సో ఇక్కడ బ్రిటన్ నుంచి తీసుకున్నాం కదా, సో ఆల్రెడీ ఉన్న మెథడ్ కాబట్టి ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అనేది మనం ఫాలో అవుతాం అనమాట. వేర్ మనకి అబ్సల్యూట్ మెజారిటీ అనేది అవసరం లేదు, వీళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ వస్తే చాలు, ఒక్క ఓట్ మెజారిటీ ఉన్నా చాలన్నమాట అలా. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. And with this we have finished 50 MCQs of polity. సో ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి మనం MCQs కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. మోడర్న్ హిస్టరీ ఫస్ట్ 50 చేసాం, పాలిటీలో ఇప్పుడు 50 చేసాం, నెక్స్ట్ ఎకనామిక్స్, జాగ్రఫీ అన్నీ కూడా చేద్దాం. బట్ మోస్ట్లీ పీపుల్ ఎకనామిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయరు, బట్ ఇట్ ఈస్ అ వెరీ స్కోరింగ్ సబ్జెక్ట్. ఎకనామిక్స్ చాలా ఈజీ అనమాట. మీరు ఒకసారి కాన్సెప్ట్ చూసుకున్నా మీకు 100 days తర్వాత కూడా గుర్తుంటాయి, ఎందుకంటే ఇట్ ఈస్ బేసిక్ థింగ్స్. కాబట్టి ఎకనామిక్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు, స్కోర్ని మీరు అంటే ఊరికే నెగ్లెక్ట్ చేసి పోగొట్టుకోకండి, రైట్? సో అవన్నీ కూడా చేద్దాం. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ లెక్చర్ ఆర్ ఎనీథింగ్, feel free to fill the comment section, right? And ఈ పీడిఎఫ్ని టెలిగ్రామ్ ఛానల్లో యూ కెన్ ఫైండ్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ని you will find in description. So that's all for today. Thank you.